విద్య లేనివాడు వింత పశువు. పశువు కూడా కాదు. పశువు కంటే తక్కువ. ఇంకా మరింత విచిత్ర జీవి అనేది దాని సారాంశం. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుందంటాడు కొఠారి. మా వెస్ట్ బెంగాల్ రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే ఆయన చెట్ల కిందనే ఆ రోజుల్లో భారతదేశం 100కి 15% అక్షరాస్యత, 80% చదువేందో తెలియదు, చదువు విలువ అసలు తెలియదు. చెట్ల కిందనే పెట్టాడు. ఈ గదులు ఇవన్నీ పెడితే ఆయన ఏమనుకున్నాడు, భారతదేశం పట్ల అవగాహన ఉన్నటువంటి మంచి రైటరు, పోయిట్, జీవితానికి సంబంధించిన కవితలు మనం మన వెబ్ పేజీలో మనం షేర్ చేస్తూనే ఉన్నాం. సో అందుకోసం నేను కూడా చదువే మనిషికి ఆధారం. అది అన్ని రంగాల్లో మనిషిని ముందుకు నడిపిస్తుంది. సో ఇలా తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ముఖ్యంగా బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలకు సంబంధించి స్కూల్‌కు సంబంధించిన, విద్యా సంస్థలకు సంబంధించిన, కాలేజీలకు సంబంధించినటువంటి ఏదైతుందో స్కాలర్‌షిప్పులు జాప్యం గాని, ఫీజు రింబర్స్‌మెంటు, ముఖ్యంగా ఆయా కుటుంబాల అట్టడుగు వర్గాలకు సంబంధించి ఇయాల ఒక సవాలుగా తయారైంది. అప్పుల పాలవుతా ఉన్నారు పిల్లల్ని చదివించుకోవడానికి. ఇక కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఇంజినీరింగు, పాలిటెక్నిక్, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, నెట్ ఇట్లా రకరకాల కోర్సులొచ్చినాయి. వివిధ రకాల డిగ్రీలు, పీజీలు, అనేక రకాల పీహెచ్‌డీలు, పరిశోధక అంశాలు, ఖరగ్‌పూర్ ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, సివిల్ సర్వీసెస్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను, రైల్వే రిక్రూట్మెంట్స్, ఆర్టీసీ రిక్రూట్మెంట్స్ లెక్కలేనన్ని ఇది మనం చెప్పుకోవచ్చు. సో, ఒక రూపాయి ఖర్చు కాదు ఇది చదువు మీద పెట్టేది. అది మన మానవ వనరుల అభివృద్ధి, మన భవిష్యత్ తరాల అభివృద్ధి, దేశంలో లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాల అభివృద్ధి, ప్రభుత్వాలు నిజమైనటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి, ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి, రాష్ట్రం పట్ల, దేశం పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు చూసేటువంటి ఉద్దేశం అదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలా రియల్ ఎస్టేట్ రంగం డావును నడిపిస్తూ ఉంది. అసంఘటితంగా కార్మికుల పరిస్థితి ఎట్లుందో మనం చూడలేం. అసంఘటిత రంగ కార్మికుల పిల్లలు, వ్యవసాయ కూలీల పిల్లలు, లేకపోతే వివిధ రంగాల్లో ఉన్నటువంటి పనిచేసేటువంటి అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళ పిల్లలు. సో, ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇలా కోర్సులు కూడా ఇప్పటికే చెప్పినట్టుగా అది కేజీ టు పీజీకి సంబంధించి గానీ, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి గానీ, అన్ని రకాల చదువులకు సంబంధించినటువంటి అప్రెంటిస్‌కి సంబంధించినటువంటి కోర్సులు గానీ, అది కెరియర్ లింక్ ఉన్నాయా, కెరియర్ లింక్ లేనియా, కొత్త కోర్సులా, భవిష్యత్తుకు సంబంధించినటువంటి కోర్సులా, విదేశాలకు వెళ్తే ఉపాధి వచ్చే కోర్సులు ఏదో ఒకటి చదువుకుంటున్నారు. చదువుకునేటప్పుడు చదువు ద్వారా మాత్రమే ఆ కుటుంబం బాగుపడుతుంది, పేదరికం నుంచి బయటపడుతుంది. అందుకోసం ఇయాల మనం వాటిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సో, ఇతర రంగాలకు సంబంధించి వచ్చినప్పుడు ఈళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు అది రియల్ ఎస్టేట్ రంగం గానీ, ఫార్మా రంగం గానీ, లేకపోతే విద్యారంగం గానీ, సేవా రంగం గానీ, ఇంకా మీరు చూసుకుంటే హాస్పిటల్ రంగం గానీ, టూరిజం రంగం గానీ, అసలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి 100 రంగాలు, 1000 రంగాలే గాదు, కూటి కోసం కోటి విద్యలనే అనే సెక్టార్‌లకు సంబంధించినటువంటి అంశంగా ఇలా చదువు బేస్‌గా ఉన్నది. ఎందుకంటే చదువు రాకపోతే ఒక సెల్ ఫోన్ నంబర్ తెలియదు, ఒక బండి నంబరు రాయలేడు, ఒక బస్సు ట్రైన్‌కి సంబంధించి ఏ ట్రైన్ ఎక్కడ పోతుందో తెలియదు, బస్సుకు సంబంధించి ఏ బస్సు ఎన్నింటికొస్తది, ఎన్నింటికి పోద్ది, ఏ ఊరు బస్సు, ఎక్కడ ప్లాట్‌ఫామ్ మీద కూర్చోవాలో తెలియదు. ఇలా ఎడ్యుకేషన్ అనేది నీడ్ ఎంతో కొంత. ఇంకా మరింత చదువుకుంటే ఆ రంగంలో ఇంకా దాని తర్వాత అప్రెంటిస్, ఇంటర్న్‌షిప్ తీసుకుంటారు. లేకపోతే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్సు ఆ విధంగా ముందుకెళ్ళే పరిస్థితి ఉన్నది. ఇయాల రోబోటిక్‌తో పోటీ పడాలంటే ఇలా పరిస్థితులు మన ముందున్నాయి, వచ్చి కూర్చున్నాయి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకోసం ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్‌లు వీటిని పేరెంట్సు, అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించి, తల్లిదండ్రులు లేని పిల్లల్ని పేరెంట్స్ అని ప్రస్తావిస్తా ఉన్నాను. అనాథ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి. వీళ్ళకి సంబంధించి ఇలా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఒక ఎజెండాగా మన ముందుకు వచ్చి కూర్చుంది. బడ్జెట్ లేదు అంటారు. ఇదే కథ. బడ్జెట్ లేదంటారు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పథకాలు, వాళ్ళ అగ్ర వర్గాలు, అగ్ర కులాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్సు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి రైతులకో, లేకపోతే పెట్టుబడిదారులకు సంబంధించిన అంశాలైతే వరల్డ్ బ్యాంక్ నుంచి, ఐఎంఎఫ్ నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి మాత్రం వీళ్ళ దగ్గర డబ్బులుండవు అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది తరతరాలుగా, యుగయుగాలుగా నడుస్తుంది. ఈ ఆధునిక యుగంలో కూడా 2026 దాకా కూడా ఇది నడుస్తుంది. బకాయిలు పడ్డటువంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. చదువులకు ఆటంకం కలగకుండా దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతున్నటువంటి ఒక నినాదం ఏదైతే ఉందో, ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి సరైన పౌష్టికాహారం, పోషక విలువలు కలిగినటువంటి ఆహారం ఇవ్వడంతో పాటుగా చదువుకోవడానికి సంబంధించి స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు పెండింగ్ లేకుండా క్లియరెన్స్ చేయాలి. అది ఏది గుట్టలాగా పేరుకుపోయిందది. గుట్టలాగా పేరుకుపోయింది ఫీజు బకాయిలు. సో, ప్రభుత్వం రిలీజ్ చేసి పిల్లల చదువు కోసం తొందరగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
ఇక వీళ్ళకి డబ్బులు వచ్చేది కార్పొరేట్ కంపెనీలని, పెట్టుబడిదారుల్ని బాగు చేసేటువంటి వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని మాత్రం అమ్మేటమ్మటి వాళ్ళు ధనాజయంలోనే ఇది చేసేస్తారు, అలాట్మెంట్ చేసేస్తారు. వైద్య రంగం అవసరమే కాదని అంటలేదు. దానికి ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి. ఇది పిల్లలు చదువుకునే రీయింబర్స్మెంట్ ప్రభుత్వ కాలేజీల్లోనే చదువుతున్నారు. కొన్ని కోర్సులు ప్రభుత్వ కాలేజీలు లేవు కాబట్టి ప్రైవేట్ కాలేజీల్లో అట్లా చదువుతున్నారు. పిల్లల చదువుకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నదో తల్లిదండ్రులు అరేంజ్ చేసుకోలేదు. మీరు పాలకవర్గాలు, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ, లోక్సభ, ఎమ్మెల్సీలు మీరు డెవలప్ అవుతున్నారు. కానీ కొన్ని కుటుంబాలు ఆ పదవులు వచ్చిన వాళ్ళు దేశం యావత్తు, జాతి యావత్తు, ప్రజల యావత్తు అభివృద్ధి అయితే మిమ్మల్ని ఎందుకు అడుగుతారు? వాళ్ళకి నిజంగా అంత స్థాయిలో ఇన్కమ్ సోర్స్ ఉంటాయి. అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ లాగా మిమ్మల్ని అడుగుతారా వాళ్ళు? అసలు పట్టించుకోరు కదా. వాళ్ళే సొంతంగా ఇంకా మంచి డ్రీమ్డ్ యూనివర్సిటీలో చదివిస్తారు. సో ఆ గతి లేక, ఆ పరిస్థితి లేక, ఆర్థికంగా పేదరికం వల్ల మీరు అభివృద్ధి చేయకపోవటం వలన ఈ పరిస్థితిలో వాళ్ళు ఎట్టవేయబడ్డారు. బాధ్యత మీదే. అది బాధ్యత మీదే అంటే మనది కూడా మీది. మీరు చేయాల్సిన కర్తవ్యాలు మీరు చేయాలి. భవిష్యత్ తరాలు అది విద్య మీద పెట్టుబడి, ముఖ్యంగా విద్యార్థుల మీద పెట్టుబడి. ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు. ఈనాటి బాలల మీద, విద్యార్థుల మీద పెట్టే పెట్టుబడి రేపు వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయ్యి ఈ దేశ అవసరాల కోసం పనిచేస్తుంటారు. వాళ్ళు వివిధ రంగాల్లో రాణించడానికి సంబంధించి అన్ని రంగాలు, మామూలుగా గుండె పిన్ నుంచి అటమిక్ ఎనర్జీ దాకా ఏదైతే ఉందో, గుండు పిన్ నుంచి అంతరిక్షం దాకా ఏదైతే ఉందో, వాళ్ళు వివిధ రంగాల్లో పనిచేసి ఈ దేశ శ్రేయస్సుకి, ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ మార్గదర్శనానికి, ఈ దేశ ఉద్యోగ ఉపాధి రంగాలకి, అన్ని రంగాలకు సంబంధించి వాళ్ళే ఉపయోగపడతారు. కాబట్టి అదేదో ఖర్చు రూపంగా చూడొద్దు, అదొక ఇన్వెస్ట్మెంట్ రూపంగా చూడండి, అది మానవ వనరుల రూపంగా చూడండి, అది భారతదేశ అభివృద్ధి రూపకల్పనగా చూడండి, భారతదేశ దిశ మార్గనిర్దేశంగా చూడండి. ఆ వైపుగా చూసినప్పుడు మీరు ఆ పిల్లలకి సంబంధించి అంత ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు అంత లేట్ చేయరు, నెగ్లెక్ట్ చేయరు. సో ఇంకా ఇప్పటికే పిల్లలకి పుస్తకాలు ఇవ్వరు, స్కూల్ డ్రెస్సులు ఇవ్వరు, బూట్లు ఇవ్వరు, ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. సో ఇక లోకల్కి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఈ ప్రభుత్వం చేయాల్సిందే. ఇక లోకల్ స్కూల్స్, విద్యా సంస్థలు ప్రైమరీ 10th దాకా ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పనకి ఎవరు చేసిన పౌర విద్యార్థి సంఘాలు కూడా చొరవ తీసుకుని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, ముందు బంద్ చేయండి. మీ స్కూల్కి, మీ హాస్పిటల్కి, మీ ఊరు గవర్నమెంట్ హాస్పిటల్కి, మీ గవర్నమెంట్ స్కూల్కి, మీ ఊరు అభివృద్ధికి సంబంధించి కొంత పొదుపు చేసి, డొనేట్ చేసి అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టే కార్యక్రమం చేయండి. ఆ వైపుగా సామాజిక ఉద్యమాలు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, విద్య లేనివాడు వింత పశువు అనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ, మళ్ళీ చదువుకున్నవాడు సమాజానికి దిశ, దశ, మార్గనిర్దేశం అని తెలియజేసుకుంటూ, పెద్ద ఆయన అన్నట్టుగా దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుందని తెలియజేసుకుంటూ, ఈ దేశాన్ని, ప్రపంచాన్ని నడిపించడానికి చదువే ఆధారం, లిటరసీయే ఈ దేశాన్ని, ఆధునిక సమాజాన్ని నిర్మించడంలో, అంతరిక్షం దాకా వెళ్ళే దాంట్లో, ఎక్కడే జీవరాశి ఉన్నది తెలుసుకునే దాంట్లో విద్య ప్రధానమైన పాత్ర అని చెప్పక తప్పదు. సో అది కోసం అంత ప్రయారిటీ కలిగిన రంగాన్ని, మన పిల్లల్ని, మన భవిష్యత్ తరాలని మిలిటెంట్గా, మిలిటరీలాగా, ఆర్మీలాగా, నేవీలాగా, ఎయిర్ ఫోర్స్ విమానాశ్రయాలు ఏదైతే ఉందో యుద్ధ విమానాల్లో జెట్ ఫైటర్ లాగా చదివించి వాళ్ళని మిలిటెంట్లకు తయారు చేసి భవిష్యత్ కార్యాచరణ పంపించే కథా కార్యక్రమం మన ముందని తెలియజేసుకుంటూ, దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి ముందుకు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.